నమస్కారం. ఆత్మీయులైన స్నేహితులందరికీ మీ త్రిపుర ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను చదవబోయే కథ జయలక్ష్మి అబ్బూరు గారు రచించిన మాతృత్వపు మధురిమ. మనసంతా గుబులుగా ఉంది. నా బాధని పంచుకోగలిగిన ఏకైక వ్యక్తి నా భర్త. దానిని చాలా తేలికగా కొట్టేశారు. 2 సంవత్సరాల క్రితమే పెళ్ళైన కూతురు ఏ కారణము చెప్పకుండా, ముందుగా ప్లాను చేసుకోకుండా సడన్గా ఇండియాకి వస్తున్నా అని ఫోన్ చేస్తే ఎలా ఉంటుందో మీరే చెప్పండి. రావాల్సిన ఫ్లైట్ లేట్ అవటంతో 2 గంటల నుంచి ఎయిర్పోర్ట్లో పడిగాపులు. చేసే పనేమీ లేక, సమస్య ఉందో లేదో తెలియకపోయినా ఉందేమో అని ఊహించుకుంటూ నన్ను నేనే శిక్షించుకుంటున్నాను. నా కూతురని చెప్పడం కాదు, కానీ శ్రీహిత చాలా మంచి పిల్ల. ఎప్పుడూ బాధ్యతతోనే మెలిగింది. కష్టపడి ఐఐటీలో సీటు తెచ్చుకొని చదువుకుంది. పెళ్లి విషయంలో కూడా అర్థం లేని ఆక్షేపణలు పెట్టకుండా మాకు నచ్చిన సంబంధాలలోనే తనకు కావలసిన లక్షణాలున్న అబ్బాయిని ఎంచుకొని చేసుకుంది. వినయ్ కూడా శ్రీహితకి మంచి జోడి. ఇద్దరు చాలా పరిణితితో ఆలోచిస్తారు. 1 సంవత్సరం క్రితం మేము అమెరికా వెళ్ళి 2 నెలలు వాళ్ళ దగ్గర ఉండి తృప్తిగా తిరిగి వచ్చాము. శ్రీహిత వినయ్ల మీద ఉన్న నమ్మకమే మా వారికి నా కంగారు అర్థం లేని దానిలా అనిపించేలా చేసింది. కస్టమ్స్ చెకింగ్ అయిపోయినట్టయింది. ఒకరొకరుగా వస్తున్న ప్రయాణికులలో నా కళ్ళు శ్రీహిత కోసం ఆత్రంగా వెతికాయి. వడలిన ముఖంతో వస్తున్న తనని చూడగానే మనసు మెలిపెట్టినట్టయింది. ప్రయాణ బడలికేమో అని నాకు నేను చెప్పుకుంటూ ముందుకు అడిగేసిన నాకు శ్రీహిత దగ్గరికి వచ్చి హత్తుకోగానే అర్థమైపోయింది తనలో ఏదో బాధ దాగుందని. సరైన ప్రదేశము, సరైన టైము 2 కాకపోవటంతో పలకరింపులతోనే సరిపెట్టి బయలుదేరాము. కారులో కూర్చున్న తర్వాత మాత్రం ఆగలేక అడిగేశాను, ఏమైంది నాన్న, ఎందుకింత సడన్గా బయలుదేరావు? ఇంటికి రావడానికి కూడా పర్మిషన్ కావాలా అమ్మా? నవ్వేసింది శ్రీహిత. ఏమీ లేదు, మా ప్రాజెక్టు పోస్ట్పోన్ అయ్యింది. మీతో కొంచెం టైము గడపొచ్చు కదా అని వచ్చాను. నే చెప్పా కదా. మా వారి మందహాసంలో వినిపించిన వెక్కరింపు మరో ప్రశ్నకి తావీయకపోవటంతో పిచ్చాపాటి మాట్లాడుతూ ఇంటికి చేరుకున్నాము. కానీ నా మనస్సులో మాత్రం అనుమానం పోలేదు. ఇంటి దగ్గర కారు ఆగగానే పరుగెత్తుకొచ్చి ఆయాసపడుతున్న లక్ష్మిని చూసి శ్రీహిత మొహం విప్పారింది. లక్ష్మి అవడానికి పని మనిషే అయినా 10 సంవత్సరాల నుంచి మా ఇంట్లోనే పనిచేస్తూ ఉండటం, ఒకే వయస్సు కావటం, నేను ఎప్పుడూ కాదనకపోవటంతో ఇద్దరి మధ్య మంచి స్నేహం కుదిరింది. 9 నెలల గర్భంతో నిండుగా ఉన్న లక్ష్మిని చూస్తూ ఉండిపోయింది కారు దిగిన శ్రీహిత. ఏమిటమ్మా అలా చూస్తున్నావు? నడుము మీద చేతులాంచి అభిమానంగా శ్రీహితని చూస్తూ అడిగింది లక్ష్మి. కష్టంగా లేదా? ఇంకా ఎలా పని చేస్తున్నావు? లక్ష్మి భుజం మీద చెయ్యి వేస్తూ పరామర్శించింది శ్రీహిత. తప్పదు కదమ్మా, ఇంకో 2 రోజుల తర్వాత మా అమ్మ వాళ్ళు తీసుకెళ్తున్నారు. అమ్మకి ఇంకో పన్నమ్మాయిని పెట్టి వెళుతున్నాను. 3 నెలల తర్వాత వచ్చేస్తా. నేనొచ్చాక నా పని నాకే ఇచ్చేయాలా? మీరు కూడా చెప్పండి అమ్మకి. సమాచారం ఇవ్వడంతో పాటు రికమెండేషన్ భారాన్ని కూడా పెట్టింది లక్ష్మి. ఏమ్మా, లక్ష్మి వెనక్కి వచ్చాక తనని పనిలోకి తీసుకోవా? శ్రీహిత ప్రశ్నలో తీసుకోకుండా ఎలా ఉంటావు అనే డిమాండే ఎక్కువ వినిపించింది. సరిపోయింది, అది నీకు చెప్పడం, నువ్వు నన్ను అడగడం. తీసుకోకుండా ఎలా ఉంటాను? కాకపోతే ఇప్పుడు తీసుకున్న అమ్మాయిని కూడా అలా ఉన్న పళాన మాన్పించలేం కదా. తనకి ఇంకేదైనా పని చూపించి లక్ష్మిని తీసుకోవాలి. సర్ది చెప్పబోయాను. 10 సంవత్సరాలు పనిచేసిన మనిషికి కూడా డెలివరీ వెళ్ళొచ్చిన తర్వాత పనికి గ్యారంటీ లేకపోవడం కరెక్ట్ కాదమ్మా. శ్రీహిత మాటల్లో బాధ వినిపించడంతో తన ముఖం వైపు ఆశ్చర్యంగా చూసిన నాకు తల వంచుకొని వెళ్ళిపోతున్న శ్రీహిత కనిపించింది. ఇంత చిన్న విషయానికి తను ఎందుకు అంత ఫీల్ అవుతుందో తెలియక ఆలోచిస్తూ నేను లోపలికి వెళ్ళాను. తనకి నచ్చినవి వండి పెట్టి తను చెబుతున్న కబుర్లు వింటూ ఉంటే టైమే తెలియలేదు. సాయంత్రం అయిపోయింది, కానీ ఆశ్చర్యంగా వినయ్ ఫోను చేయలేదు. అడిగితే తను ప్రాజెక్టులో బిజీగా ఉన్నాడని, చేరానని మెసేజ్ పెట్టానని చెప్పింది. ఏదో జరిగిందని నాకు అర్థమైపోయింది. 2 నిమిషాలు కూడా టైం లేనంత బిజీగా ఉన్నాడంటే నేను నమ్మలేకపోయా. ఇంతలో శ్రీహితని చూడటానికి పక్క వీధిలో ఉండే మా అక్క నిర్మల రావటంతో శ్రీహితని రెట్టించే అవకాశం దొరకలేదు. పెద్దమ్మ, అలా చిక్కిపోయావు ఎందుకు? ఆప్యాయంగా అడుగుతూ పక్కన కూర్చుంది శ్రీహిత. ఏముందిరా,
నీకు తెలిసిందే కదా, నీరజక్క గురించే నా దిగులంతా. ఏమైంది పెద్దమ్మా, నాకేమీ తెలియదే. దానికి పెళ్ళయి 8 సంవత్సరాలైనా ఇంకా పిల్లలు లేరని వాళ్ళత్త విడాకులు ఇవ్వమంటుంది. కొడుక్కు ఇంకో పెళ్లి చేస్తుందట. అదేమిటి, పిల్లలు కనలేకపోతే మనిషే కాదా, పెంచుకోవచ్చు కదా, బావగారు ఏమంటున్నారు? శ్రీహిత ప్రశ్నల మీద ప్రశ్నలేసింది. అబ్బాయి మంచివాడే, ఆవిడ ఇష్టప్రకారం అయితే ఎప్పుడో డైవర్స్ అయిపోయేవి. నీరజకి గర్భసంచి బలహీనంగా ఉంది, అందువల్ల గర్భం నిలవట్లేదు. అబ్బాయి సరోగసి ట్రై చేద్దామంటున్నాడు, ఆవిడ ఒప్పుకోవట్లేదు. ఎందుకు, మన బిడ్డే కదా, అవసరం కోసం వేరే వాళ్ళు మోస్తారంతే, తప్పేముంది? పిల్లల్ని కనడం తప్ప ఆడవాళ్ళ జీవితంలో అర్థవంతమైన పనే లేదా? ఎందుకట్లా రాతియుగం మనుషుల్లా ఆలోచిస్తారు? శ్రీహితలో ఇంత ఆవేశం నేను ఇంతవరకు చూడలేదు. ఆశ్చర్యంగా తన వైపే చూస్తూ ఉండిపోయాను. నిర్మలక్క ఏమనుకుందో ఏమో. ఇవి వదిలేరా, నీ విశేషాలు చెప్పు, నిట్టూరుస్తూ అనడంతో ఆ టాపిక్ అక్కడితోనే ఆగిపోయింది. రాత్రి భోజనం చేశాక శ్రీహిత తొందరగా పడుకుంది. దాని మనస్సులో ఏముందో తెలుసుకోవడానికి నేను మరో ప్రయత్నం భోజనాలప్పుడు చేసినా ఫలితం లేకపోయింది. ఇంకేమీ చేయడానికి తోచక మా వారు వద్దంటున్నా వినకుండా మా అల్లుడి వినయ్కి ఫోను చేశాను. మొదటి రింగికే ఫోన్ ఎత్తాడు. హలో అత్తయ్య అవడానికి ఎప్పుడు పిలిచే పిలిపే అయినా నా మనసుకి మాత్రం తన గొంతు డల్లుగా అనిపించింది. హలో బాబు, ఎలా ఉన్నావు? బాగున్నాను, కొంచెం బిజీ, అందుకే ఫోన్ చేయలేకపోయాను. శ్రీహిత మెసేజ్ పెట్టింది లేండి, అడగకుండానే సంజాయిషి. ఏమైంది బాబు? నేను డైరెక్ట్గానే అడిగేశాను. ఏమీ అవలేదు అత్తయ్య. 1 నిమిషం మౌనం తర్వాత వచ్చిన సమాధానం నాకు స్వాంతన ఇవ్వలేకపోయింది. వినయ్ ప్లీజ్, అది ఎందుకో బాధపడుతుంది. ఇప్పుడు నీలో కూడా నాకు తేడా వినిపిస్తోంది. నాకు కంగారుగా ఉంది, దయచేసి ఈ విషయం చెప్పు. నీతో చెప్పకూడదని కాదత్తయ్య, ఈ విషయం నేను చెప్పడం కరెక్ట్ కాదు. శ్రీహిత బాధపడుతుంది, నేను హ్యాండిల్ చేస్తాను దాన్ని, నీకు మాట రానియను, సరేనా? ఏమైందో చెప్పు వినయ్. శ్రీహిత సరోగసి ట్రై చేద్దాం అంటోంది. వినయ్ ఇచ్చిన నిట్టూర్పుతో కూడిన సమాధానం నాకేమీ అర్థం కాలేదు. ఎందుకు బాబు, ఏదైనా సమస్యనా? డాక్టర్ సజెస్ట్ చేశారా? లేదత్తయ్య, తనకి పిల్లలతో కెరీర్ దెబ్బతింటుందని భయం. నేను హెల్ప్ చేస్తానని ఎంత చెప్పినా సరోగసితో అయితేనే పిల్లలు కంటుంది. నాకది ఇష్టం లేదు. ఎవరితోనో మాట్లాడేసింది కూడా. బేబీకి 1 సంవత్సరం నిండే వరకు వాళ్లే పెంచిస్తారట. అవసరమైతే మన ఇంట్లోనే ఉండి. దానికే మా ఇద్దరికి చిన్న గొడవైంది. మీరు కంగారు పడకండి అత్తయ్య, నేను చూసుకుంటాను. ప్రస్తుతానికి కొన్నాళ్ళు మీ దగ్గరికి వస్తే రిలాక్స్ అవుతుందని వదిలేశాను. నేను రేపు మాట్లాడతాను తనతో. బై అత్తయ్య. నా కూతురి గురించి నాకే సర్ది చెప్తున్న వినయ్ని చూస్తే ముచ్చటేసింది. కానీ శ్రీహిత నుంచి ఇది ఊహించనిది. ఆలోచనల సుడిగుండంలో చిక్కుకున్న మనస్సుకి నిద్రాతీరం దారే తెలియలేదు. అమ్మా, చిన్నతాత ఎందుకు అలా అంత పెద్దగా ఏడ్చేశాడు? శ్రీహిత ప్రశ్నతో ఆలోచనలతో సతమతమవుతున్న నేను అయోమయంగా తన వైపు చూశాను. ఏమన్నావు? అదే అమ్మా, చిన్నతాత జేజవ్వకి సొంత కొడుకు కూడా కాదు కదా, మరి ఆవిడ పిల్లల కంటే కూడా చిన్నతాతే ఎక్కువ ఏడ్చాడెందుకు? మా అమ్మమ్మ ఈ తెల్లవారుజామున చనిపోయింది. 95 సంవత్సరాలు. సంవత్సరం క్రితం వరకు ఆరోగ్యంగానే ఉంది. రైస్ మిల్లుకు కూడా వెళ్ళి వచ్చేది. ఆరోగ్యం క్షీణించడంతో సంవత్సరం నుంచి మంచం మీదే ఉంది. డాక్టర్లు కూడా చేసేదేమీ లేదని చెప్పడంతో తనని వీలైనంత సౌకర్యంగా ఉంచుతూ చూసుకున్నారు మామయ్య వాళ్ళు. పెద్దావిడ కావటంతో బయట నుంచి రావాల్సిన వాళ్ళ గురించి ఎదురు చూడకుండా ఈరోజు ఉదయమే ఎత్తుబడి చేసేశారు. మేము దానికోసమే అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళి వస్తున్నాము. ఎత్తుబడి జరుగుతున్నప్పుడే మా చిన్న మామయ్యకు చాలా బాధపడ్డాడు. చిన్నతాత జేజవ్వకి సొంత కొడుకు కంటే ఎక్కువ, తాతకి అంతే. వాళ్ళ అనుబంధం చాలా స్పెషల్. అదో పెద్ద కథ. చెప్పొచ్చు కదా, వినే ఓపిక ఉందా? అబ్బా అమ్మా, నేనే కదా చెప్పమని అడుగుతున్నా, టూకీగా చెప్పు. సరే విను. నేను మా అమ్మ దగ్గర విన్న మా అమ్మమ్మ కథని చెప్పడం మొదలుపెట్టాను. మా అమ్మమ్మ వాళ్ళు 3 అక్క చెల్లెళ్ళు. మామూలు వ్యవసాయ కుటుంబం. పేర్లు రుక్మిణి, సుభద్ర, రేవతి. కొంచెం పెద్దదైన రుక్మిణి తల్లిదండ్రులు పొలంకెళ్ళినప్పుడు పిల్లలందరినీ జాగ్రత్తగా చూసుకునేది. అప్పట్లో బాల్య వివాహాలు మామూలే కావటంతో రుక్మిణికి 10 సంవత్సరాలకే పెళ్లి చేశారు. కానీ ఆమె అత్తగారింటికి వెళ్ళకముందే 12 ఏళ్లప్పుడు
ఆమె భర్త పాము కాటికి బలయ్యాడు. దాంతో ఆమె పుట్టింటికే పరిమితమయ్యింది. ఆమె చెల్లెలు సుభద్ర భర్త ఊళ్ళో తనకి పెద్దగా ఎవరూ లేరని ఆ ఇంటికే ఆస్తితో పాటు ఇల్లరికం వచ్చాడు. ఇక ఆఖరి చెల్లెలు రేవతిని ఉన్న ఊళ్ళోనే ఇవ్వడంతో ఈ ముగ్గురు అక్క చెల్లెళ్ళ అనుబంధం వాళ్ళ పెళ్ళిళ్ళ తర్వాత కూడా కొనసాగింది. తిండికి గుడ్డకి లోటు లేకపోయినా ఆర్థికంగా అవస్థలు పడుతున్న సమయం అది. తనకున్న సహజ నాయకత్వ లక్షణాల వల్ల కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లాలని తపన పడింది రుక్మిణమ్మ. కానీ రుక్మిణమ్మ వితంతువు కావటంతో చాలా కట్టుబాట్లు ఉండేవి. తెల్లచీర కట్టుకొని గుండుతో నలుగురిలో తిరగకుండా ఇంట్లో ఓ మూల ఉండాల్సిన పరిస్థితి. వీలైనంత వరకు కట్టుబాట్లు పాటిస్తూనే చెల్లెళ్ల సహాయంతో కుటుంబాన్ని ఆర్థికంగా సాంఘికంగా ముందుకు తీసుకెళ్ళింది రుక్మిణమ్మ. అయితే అంతా మనం అనుకున్నట్టే జరిగితే జీవితం ఎందుకు అవుతుంది? ప్రశాంతంగా సాగుతున్న వారి జీవితాల్లో అతలాకుతలం చేస్తూ మూడవ బిడ్డతో గర్భంతో ఉన్న రేవతికి ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. బిడ్డ కానీ ఆమె కానీ ఒకరే బతికే అవకాశం ఉందని డాక్టర్లు చెప్పారు. బ్రతుకుంటే ఒకరిని కాదు, కావాలంటే నలుగురినైనా కనొచ్చు. గర్భాన్ని వదులుకోమన్న అక్కల మాట ఆమె వినలేదు. ఆమె ఇచ్చిన సమాధానం, బిడ్డను చంపుకొని బతికిన తల్లి బతుకు కూడా ఒక బతుకేనా అని. అలాగే కని బిడ్డని చూసుకున్న 10 నిమిషాలకే చనిపోయింది. చనిపోయిన చెల్లెల్ని చూసి, పుట్టగానే తల్లిని కోల్పోయిన బిడ్డను చూసి రుక్మిణమ్మ సుభద్రమ్మ తల్లడిల్లిపోయారు. చెల్లెలు తన ప్రాణాలనే పణంగా పెట్టిన కన్నబిడ్డ అని చెల్లెలి మీద ప్రేమ, బిడ్డ మీద ప్రేమ రెండూ కలిపి బిడ్డ మీదికే మళ్లించారు. బిడ్డకి పూతపాలు పడలేదు. ఆకలికి గుక్క పెట్టి ఏడుస్తున్న బిడ్డను చూస్తే మనస్సు తరుక్కుపోయింది సుభద్రమ్మకి. కానీ ఏమి చెయ్యాలో తెలియని పరిస్థితిలో ఏడుస్తున్న బిడ్డని అక్కున చేర్చుకొని బిడ్డ నోటికి రొమ్ముని అందించింది సుభద్రమ్మ. తనకి చివరి బిడ్డ పుట్టి 3 సంవత్సరాలకు పైగా అయిపోయింది. ఇప్పుడు పాలు వచ్చే అవకాశం లేదు. కానీ ప్రకృతి కూడా ఆమెలో ఆ బిడ్డపై ఉన్న ప్రేమకు కరిగిపోయిందా అన్నట్టు విచిత్రంగా పాలు వచ్చాయి. బిడ్డ ఆకలి తీరింది. ఆ బిడ్డకి తల్లి లోటు తీరింది. అప్పటి నుంచి ఆ ఇంట్లో 6 పిల్లలు, 2 తల్లులు. పెద్దమ్మ, చిన్నమ్మ అనే పిలుపులు లేవు. అమ్మ అనే పిలుపు తప్ప. బిడ్డల మధ్య భేదం లేదు, అనురాగం తప్ప. తన ప్రాణాల కంటే గర్భస్థ శిశువు ప్రాణాలే ఎక్కువ అనుకున్న తల్లి ఒకరైతే, చెల్లెలి బిడ్డ కోసం ప్రకృతికి ఎదురీది మరీ పాలిచ్చి పెంచిన తల్లి ఇంకొకరు. తనకంటూ పిల్లలు లేకపోయినా చెల్లెళ్ళ పిల్లల్ని తన పిల్లల కంటే ఎక్కువగా చూసుకుంటూ బాధ్యతలు మోసిన తల్లి మరొకరు. 3 తల్లుల ముద్దుల బిడ్డ. ఆ రోజు జేజవ పాలిచ్చి పెంచిన బిడ్డే చిన్నతాత. ఇప్పుడు చెప్పు, ఆయన బాధ సమంజసమో కాదో? ఆశ్చర్యంగా చూస్తున్న శ్రీహితని చూస్తూ ముగించాను నేను. అదెలా సాధ్యం అమ్మా? శ్రీహిత నమ్మలేనట్లు అడిగింది. అదే అమ్మ ప్రేమ గొప్పతనం. రాత్రి నుంచి దిక్కుతోచని నా మనసుకి ఇదే సరియైన సమయం అనిపించింది. నాన్న, దీన్నే నువ్వు కాలదన్నుకోవాలనుకుంటున్నది. ఏమంటున్నావమ్మా? శ్రీహిత గొంతులో అనుమానంతో పాటు చిరాకు కూడా వినిపించింది. రాత్రి వినయ్తో మాట్లాడానురా. తన మీద కోపం తెచ్చుకోకు. చాలా బలవంతం చేస్తే చెప్పాడు. అనునయంగా తన చేతిని నా చేతిలోకి తీసుకుంటూ చెప్పాను. మాతృత్వం ఒక వరం నాన్న. దానిని మాధుర్యం అనుభవిస్తే కానీ తెలియదు. అంత ఈజీగా వద్దనుకోకు. నేను ఈ నిర్ణయం అంత ఈజీగా తీసుకుంటున్నావు అనుకుంటున్నావా అమ్మా? నా ఫ్రెండ్స్ ఈ మధ్య ఎంతమంది ఈ సమస్యను ఎదుర్కొన్నారో తెలుసా? మెటర్నరీ లీవ్ నుంచి తిరిగి వచ్చేసరికి ముఖ్యమైన ప్రాజెక్టులన్నీ వేరే వాళ్ళకి వెళ్ళిపోతాయి. కెరీర్లో మనల్ని పక్కన పెట్టి జూనియర్స్కి ప్రమోషన్స్ ఇస్తారు. కెరీర్ ఇంపార్టెంటే కాదనను. కానీ దానికోసం జీవితాన్నే పణంగా పెడతావా? అనుభూతుల పరంపరనే జీవితం. బిడ్డకి పాలిస్తూ ఆ బిడ్డ నీ కళ్ళల్లోకి చూస్తూ పాలు తాగుతుంటే వచ్చే సంతృప్తికి విలువ కట్టగలవా? ప్రతిక్షణం నీ కోసం తప్పిస్తూ అందరికంటే నీ మీద ఎక్కువ ప్రేమ చూపించే నీ చిన్నారి నిష్కల్మషమైన ప్రేమ ముందు సామ్రాజ్యాలైన దిగదుడిపే కదా. రేపు కని పెంచిన సరోగసి తల్లి ఎక్కువే అని నీ బిడ్డ అనుకుంటే నువ్వు భరించగలవా? నీ బిడ్డని మరెవరో మోసి కని పాలిచ్చి పెంచి నీకు అప్పగిస్తే నువ్వు పెంచుకుంటావా? అంటే అమ్మతనాన్ని కూడా అవుట్సోర్స్ చేస్తావా? దానికంటే దత్తత మంచిది కదా. సరోగసి తప్పని కాదు. ఇంకే దారి లేని వాళ్ళకి అదో వరం. కానీ నీకు కాదు. దుఃఖపు పొర గొంతుకు అడ్డుపడటంతో ఆగి శ్రీహిత కళ్ళల్లోకి నేను ఆశించిన దానికోసం వెతుకుతూ చూశాను. తన కళ్ళల్లో చెమ్మ నా ఆశలకు
ఆయువు పట్టయింది. జీవితం ఒక ప్రయాణమే కానీ పరుగు పందెం కాదు. ఈ ప్రయాణంలో నీ పరుగుని, నీ బాటని, నీ గమ్యాన్ని నువ్వే ఎంచుకోవాలి. బాటలో పువ్వులని, పిల్ల తెమ్మర్లని ఆస్వాదిస్తూ ఎంత వేగంగా పరుగు పెట్టగలవో అంతే పరుగు పెట్టాలి. ఏ ఆస్వాదన లేకుండా చేరిన గమ్యం తృప్తినివ్వదు. నీ జూనియర్స్ నీకంటే ముందుకెళ్ళొచ్చు, కానివ్వు. వాళ్లతో నీకు పోటీ ఎందుకు? నీకు నువ్వే పోటీగా ముందుకు వెళ్ళు. ఏమో, వాళ్ళకంటే ఎక్కువ సక్సెస్ నీకే రావచ్చు. లాంగ్ రన్లో ఎక్స్పీరియన్స్ కంటే ప్రతిభకి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుందని నీకు తెలియదా? అదీ కాకపోతే ఒకరిచ్చే ప్రమోషన్ కోసం నువ్వెందుకు ఎదురు చూడాలి? ఎప్పటి నుంచో బిజినెస్ చేయాలని నీ కోరిక కదా. అది ఇప్పుడు ట్రై చెయ్యి. నీ టైము, నీ సక్సెస్ నీ చేతిలోనే ఉంటాయి. అమ్మా, ఆడవాళ్ళ ఎందుకు ఇవన్నీ పడాలి? శ్రీహిత కోపం. అది ఇంకా చిన్నపిల్లే అని గుర్తు చేసింది నాకు. సరే, మరి ఇప్పుడు మగాళ్ళని కనమందామా? నవ్వేశాను నేను. కొన్ని మన చేతిలో ఉండవు నాన్న. అట్లాంటి వాటి గురించి ఆలోచించడం టైం వేస్టు. మనం ఉన్న పరిస్థితులలో మనకున్న ప్రత్యేకతలని బలంగా మలుచుకొని మనం ముందుకెళ్ళాలి. ఆడవాళ్లకున్న మల్టీ టాస్కింగ్ స్కిల్స్, అందరినీ అర్థం చేసుకొని కలుపుకుపోయేతనం లాంటివి మనం పిల్లల పెంపకం ద్వారా అలవర్చుకున్న నైపుణ్యాలే. ఆ తరంలో కూడా నీకు ఇంతకుముందు చెప్పా కదా, జేజవ్వ వాళ్ళు పిల్లల బాధ్యత చూసుకుంటూనే ఎంత సాధించారో తెలుసా? వ్యవసాయం చేశారు, రైస్ మిల్లు కట్టారు, కోళ్ల ఫారము, 100 ఆవుల పాడి, ఇలా చాలా చేశారు. దేనికి పిల్లలు అడ్డు కాలేదు. వినయ్ చాలా మంచి పిల్లాడు. తను హెల్ప్ చేస్తాను అంటున్నాడు. నీ ముందు తరం వాళ్ళం మేము. అలాంటి హెల్ప్ కూడా లేకుండా కెరీర్ని, పిల్లల్ని సమన్వయం చేసుకోలేదా?